మరణం తప్పదని తెలిసినా ఆ బాలుడు శివుడిని ఎందుకు వదల్లేదు. మృకండు మహర్షి గొప్ప శివభక్తుడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఎక్కువ ఆయుష్ ఉన్న సాధారణ కుమారుడు కావాలా, లేక కేవలం 16 ఏళ్ళు మాత్రమే జీవించే గొప్ప జ్ఞానం కలిగిన కుమారుడా అని అడిగాడు. మృకండు మహర్షి గొప్ప గుణాలు కలిగిన కుమారుడినే కోరుకున్నాడు. అలా మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు చిన్నప్పటి నుంచే పరమశివుడిని ఎంతో భక్తిగా పూజించేవాడు. తనకు 16 ఏళ్లకే మరణం ఉందని తెలుసుకున్నప్పుడు కూడా భయపడలేదు. శివుడినే నమ్ముకుని శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అతని ఆయుష్ ముగిసిన రోజు యమధర్మరాజు వచ్చాడు. యముడు తన పాశాన్ని విసరగా అది మార్కండేయుడితో పాటుగా శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది. అప్పుడు పరమశివుడు శివలింగం నుంచి ప్రత్యక్షమై మార్కండేయుడిని రక్షించాడని పురాణ కథనం చెబుతుంది. నిజమైన భక్తి అంటే కష్టాలు లేవని కాదు, కష్టాలు వచ్చినా దేవుడిపై నమ్మకం కోల్పోకపోవటం. ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి.